Hi guys, welcome back to my channel NS Media. Bye bye Jagan. Bye bye Jagan. Bye. Chandrababu Naidu ane nenu జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్ వచ్చాయి. టీడీపీ పార్టీ అత్యధిక మెజార్టీతో 135 స్థానాలను గెలుచుకొని అధికారంలో నిలిచింది. టీడీపీ అంత మెజార్టీ గెలవడానికి కారణాలు అన్నిటి గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్కు సరైన క్యాపిటల్ నిర్ణయించుకోలేకపోవడం ఇది ఒక మైనస్గా మారిపోయింది. రాజధాని కోసం వందల ఎకరాలు ఇచ్చిన ప్రజలపై అక్రమ కేసులు అండ్ వాళ్ళని లెక్క చేయకపోవడం, పిచ్చి పిచ్చిగా కొట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత ఎక్కువగా పెరిగినది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినా జగన్కు ఏ విధంగా ఉపయోగపడలేదు. పైగా చంద్రబాబుపై సానుభూతి కలిగడం వల్ల 131 స్థానాల్లో ఘన విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళకి శాలరీ కరెక్ట్గా ఇవ్వకపోవడం, వాళ్ళకి లేటుగా ఇవ్వడం, ఇలాంటి కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఓటు వేయలేదు. ఇంకా జనసేనకు వస్తే 2019 ఎన్నికల్లో ఒక్కచోట గెలవకపోవడంతో ఈసారి చాలా పట్టుదలతో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం జరిగింది. ఈ దేశంలో ఏ పార్టీకి లేనంతగా 100% విజయం సాధించింది ఏకైక పార్టీ జనసేన. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన రాత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలను చేంజ్ చేసిండు. దాని తర్వాతనే ఎన్డీఏ కూటమి ఏర్పాటైంది. బీజేపీ కూడా 2019లో కంటే ఓటింగ్ని పెంచుకుంది. పోటీ చేసిన 10 స్థానాల్లో నుండి 8 స్థానాల్లో గెలవడం చాలా గ్రేట్. వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా జగన్మోహన్ రెడ్డి ఎవరు ఊహించినంతగా ఘోర పరాజయం పొందడం. వైనాట్ 175 అనే నినాదంతో ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. కానీ ప్రజలు వైనాట్ 11 దగ్గర ఆపారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు అనే మేనిఫెస్టోను కూడా ప్రజలు ఏమాత్రం నమ్మలేదు. పాత వాటిని సవరించి మళ్ళీ నవరత్నాలుగా తీర్చిదిద్ది వాటిని ప్రజల్లోకి వెళ్దాం అనుకున్నారు. ఎన్డీఏ మేనిఫెస్టో జగన్ మేనిఫెస్టో కంటే ఎంతో మంచిగా ఉండటం, అలాగే జగన్పై వ్యతిరేకత ఉండటం వల్ల ఎన్డీఏకు అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగినది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.